హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ 2024 చూద్దాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఎన్ని జరుగుతాయి ప్రతి ఇయర్ అంటే 4 జరుగుతాయి. అవి ఏంటి అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. ఓకే, సో అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంటే సో ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుద్ది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుద్ది, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. ఓకే, సో యుఎస్ ఓపెన్ లాస్ట్ జరుగుతుంది, దానికంటే ముందు అన్ని కూడా సీక్వెన్స్. సో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్. ఓకే, సో యుఎస్ ఓపెన్ లాస్ట్ జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకున్న తర్వాత సీక్వెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి అసలు ఎప్పుడు జరుగుతాయి? ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసరికి జనవరి మధ్యలో జరుగుతుంది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడు జరుగుద్ది? మేలో జరుగుద్ది. వింబుల్డన్ ఓపెన్ ఎప్పుడు జరుగుద్ది? జూన్ చివరి సోమవారం లేకపోతే జూలై ఫస్ట్ సోమవారం జరుగుతుంది. యుఎస్ ఓపెన్ ఎప్పుడు జరుగుతుంది? ఆగస్టు చివరి సోమవారం. సో ఈ విధంగా ఇవి ఈ వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడా. ఫస్ట్ ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచ్, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్ జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి వింబుల్డన్ అనేది చాలా ఓల్డెస్ట్ టోర్నమెంట్, ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. తర్వాత దీనికి ఉన్న ఇంకొక నేమ్ ఏంటంటే యూకే ఓపెన్. వింబుల్డన్ ఓపెన్ యూకే ఓపెన్ కూడా అంటారు. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటంటే రొనాల్డ్ గ్యారోస్ ఓపెన్. ఓకే, తర్వాత ఇవి ఏ కోర్టులు జరుగుతాయి అంటే ఫస్ట్ ది అట్ ద సేమ్ టైం లాస్ట్ వచ్చేసరికి హార్డ్ కోర్టులు జరుగుతాయి. ఓకే, ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్టులు జరుగుతాయి. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసరికి క్లే కోర్టు, వింబుల్డన్ వచ్చేసరికి గ్రాస్ కోర్టు. ఓకే, సో మట్టి తర్వాత మట్టి మీద గడ్డి పెంచుతాం. సో అట్లా ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు, వింబుల్డన్ గ్రాస్ కోర్టు. సో ఈ విధంగా ఇవి జరిగే వరుస క్రమం అవి ఎప్పుడు జరుగుతాయి, తర్వాత ఏ కోర్టులు జరుగుతాయి మనకి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం గుర్తుంచుకుంటే ఈజీగా 1 బిట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. తర్వాత విన్నర్స్ చూద్దాం ఫ్రెండ్స్, 2024 విన్నర్స్. సో అప్ టు నౌ సో మనము జూలై మంత్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పే క్లాస్ జూలై మంత్ లో చెప్తున్నాం కాబట్టి సో జూలై వరకు ఏం జరుగుతాయి అంటే 3 జరిగిపోయినాయి, ఆగస్టు ఒకటే పెండింగ్ ఉంది. సో ఇవి మనం గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా 1 బిట్ అనేది కవర్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ ఈ 3 జరిగిపోయినాయి. సో వీటి విన్నర్స్ చూద్దాం. సో ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్స్ మేల్స్, ఫీమేల్స్. సో మేల్ వచ్చరికి జెనిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ, ఫీమేల్స్ వచ్చరికి అరియానా సబలెంకా ఫ్రమ్ బెలారస్. ఓకే, వీళ్ళు విన్నర్స్. వీళ్ళని గుర్తుంచుకోవడం గురించి సింపుల్ గా అంటే మామూలుగా గుర్తుంటది, ఇంకా గుర్తుంచుకోవడం గురించి అరియానా స్లిమ్ ఉంటుంది. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆస్ట్రేలియా అరియానా స్లిమ్. ఓకే, సో అట్లా మనం అక్కడ ఆప్షన్స్ ఒకవేళ మర్చిపోయినా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియా సో రిలేటెడ్ అరియానా, ఇంకా ఆస్ట్రేలియా అరియానా సో తెలుసు మనకు స్లిమ్గా ఉంటుంది. సో స్లిమ్ సిన్నర్. ఓకే, అట్లా జెనిక్ సిన్నరు ఇటలీ మేల్స్ విన్నరు, అరియానా సబలెంకా ఫ్రమ్ బెలారస్, ఆస్ట్రేలియా ఓపెన్ ఫీమేల్ విన్నర్. తర్వాత వచ్చేసరికి ఫ్రెంచ్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ 2024 విన్నర్స్ ఎవరు అంటే మేల్స్ కార్లోస్ అల్కరాజు, ఫీమేల్ వచ్చేసరికి ఈగా స్వియాటెక్ ఫ్రమ్ పోలాండ్, కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్. ఓకే, సో వీళ్ళని గుర్తుంచుకోవడం గురించి ఆల్రెడీ మనం ట్రిక్ చూసినాం. సో ఏం ట్రిక్ అంటే ఫ్రెంచ్ కార్ల ఫ్రాంచైజీ టెక్ మహీంద్రా. సో కార్లా బేస్ చేసుకుని కార్లోస్ అల్కరాజ్ ఫ్రాంచైజీ బేస్ చేసుకుని ఫ్రెంచ్, టెక్ మహీంద్రా ఈగా స్వియాటెక్. సో అట్లా ఫ్రెంచ్ 2024 మేల్స్ విన్నరు, ఫీమేల్స్ విన్నరు, కార్లోస్ అల్కరాజ్ మేల్స్, ఈగా స్వియాటెక్ ఫీమేల్ పోలాండ్. తర్వాత వింబుల్డన్ 2024 ఫీమేల్ విన్నరు, మేల్ విన్నరు. సో మేల్ విన్నర్ ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్ ఫ్రమ్ స్పెయిన్, ఫీమేల్ విన్నర్ వచ్చేసరికి బార్బోరా క్రెజికోవా చెక్ రిపబ్లిక్ సంబంధించింది. సో గుర్తుంచుకోవడం గురించి సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. సో వింబుల్డన్ బుల్డోజర్. ఓకే, బుల్డోజర్. సో బుల్డోజరు కారు. ఓకే, బుల్డోజరు కారు, కార్లోస్ అల్కరాజ్. ఓకే, కార్లోస్ అల్కరాజ్. తర్వాత వచ్చేసరికి బుల్డోజర్ బార్బొర్రా. ఓకే, బార్బొర్రా బాగుంటే బుల్డోజర్ లెక్కును అంటారు. సో బుల్డోజర్ బార్బొర్రా క్రేజికోవా. ఓకే, బార్బొర్రా. ఓకే, సో అట్లా నియర్ బై గుర్తుంచుకోవచ్చు. మామూలుగా గుర్తుంటాయి. ఒకవేళ ఎగ్జామ్ లో మనం ఈ క్వశ్చన్ చూడకుండా పోతే అక్కడికక్కడ మనం వితౌట్ కన్ఫ్యూజన్ పెట్టడం గురించి అవి పెట్టిన ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ మేల్స్ విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. ఓకే, సో ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా ఒకటే ఓడిపోయింది ఇతను. ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసరికి జెనిక్ సిన్నర్. ఓకే, ఫ్రెంచ్, వింబుల్డన్, కార్లోస్ అల్కరాజే వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఫీమేల్స్ మాత్రం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు వచ్చేసారు. సో ఆస్ట్రేలియా వచ్చేసరికి అరియానా సబలెంకా, ఫ్రెంచ్ వచ్చేసరికి ఈగా స్వియాటెక్, వింబుల్డన్ వచ్చేసరికి బార్బోరా క్రెజికోవా. సో నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ఉంది. సో యుఎస్ ఓపెన్ లో కార్లోస్ అల్కరాజే గెలిస్తే మేల్స్ లో సో మనం గుర్తుంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫీమేల్స్ మాత్రం ఆల్రెడీ 3 వచ్చారు. సో 4 ఆమె ఎవరు వస్తారో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ గ్రాండ్ స్లామ్స్ టోర్నమెంట్స్ 2024 ఎక్కడ జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. సో ఏ కోర్టులో జరుగుతాయి గుర్తుంచుకోవడం గురించి ట్రిక్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూస్తూ ఉండండి. ఓకే, అప్కమింగ్ డేస్ లో అన్ని సబ్జెక్ట్స్ మాక్సిమం అన్ని కూడా కవర్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.